వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఉగాది పండుగను హిందువులు నూతన సంవత్సరంగా కూడా పిలుస్తారు. ఈ రోజున దక్షిణ భారతదేశంలో బ్రహ్మదేవుడిని పూజిస్తారు. ప్రజలు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు లేదా గృహప్రవేశాలు చేస్తారు. 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడిగా తీసుకొని సేకరిస్తారు. అలాంటి పండుగను మరింత స్పెషల్గా చేయడానికి మన ఇంటి ముందు రంగవల్లితో నింపేయచ్చు. ఈ ఉగాది పండుగను ప్రతిబింబించే రంగవల్లులను వేసేద్దాము. ముందర రంగవల్లులు ఉగాది రోజున మన ఇంటి ముందు ఎలాంటి అందమైన ముగ్గులు వేసి అందులో హ్యాపీ ఉగాది అని రాసి రంగోలి వేయచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది. ఈ మామిడి పండ్లతో కూడిన రంగోలి మన ఇంటి ముందు పండగ శోభను తెస్తుంది. చైత్ర మాసంలో మామిడి పండ్లు దిగుబడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పండుగను మామిడి పండ్లతో కూడా ముడి ఉంటుంది. కాబట్టి మనం ఈ రకమైన రంగోలిని తయారు చేసుకోవచ్చు. ఇందులో మామిడి చెట్టు కొమ్మపై ఒక పక్షి కూర్చొని ఉంటుంది. పండు మొత్తం ఈ ముగ్గులోనే కనిపిస్తుంది. మామిడి పండ్లను గుండ్రటి రంగోలి డిజైన్లో ఈ ఉగాది వేడుకను మరింత కల్చరల్గా చేసుకున్న ఉగాది ఈ రకమైన రౌండ్ షేప్ రంగోలి డిజైన్ కూడా చాలా అందముగా ఉంటుంది. ఇందులో ముగ్గు మామిడి పండ్లను తింటున్న పక్షి మామిడి పండ్లను తింటున్న చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చిలక మామిడి పండ్లు తింటున్నట్టుగా పచ్చి మామిడికాయ, ఇది పచ్చి మామిడికాయని అంటే ఉగాదికి పచ్చి మామిడికాయ కదా పెట్టేది, పచ్చి మామిడికాయని చిలుక తిన్నట్టుగా ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందోను. చాలా బాగుంది. ఈ ఉగాది అంతా మామిడికాయలతోనే ముడిపడి ఉంది కదా. మామిడి పూత, మామిడికాయ, వేప పూత ఇవన్నీ ముడిపడింది కదా, బాగుంటుంది. బంతి పూలతో రంగోలి వేసి పర్యావరణానికి సహాయం చేద్దాము. మనము ఏకో పెండ్లి రంగోలి వేయాలంటే ఈ విధంగా బంతి పూలతో రంగోలి వేయచ్చు. ఇది ఇంటి ముందు బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.